ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వైసీపీ హత్య రాజకీయాలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు ధ్వజమెత్తారు. నల్లపాడు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఈశ్వరరావు మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలపై దాడులు చేసి వారి వృత్తిని సైతం తన చేతిలోకి తీసుకుందని అన్నారు. చంద్రబాబు బీసీలకు 60% రిజర్వేషన్లు కల్పిస్తే జగన్ మాత్రం బీసీల పదవుల్ని కోల్పోయేలా చేశారని కన్నెర చేశారు. బీసీల నిధులు దారి మళ్లించడమే కాకుండా పదవులు కూడా ఇచ్చినట్లే ఇచ్చి అధికారాన్ని వాళ్ల చేతుల్లోనే ఉంచుకున్నారని ఆరోపించారు. వడ్డెర సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మణికుమారి, నగర అధ్యక్షురాలు చల్లా రాజలక్ష్మి, టీడీపీ వడ్డెర సాధికార సమితి జిల్లా కన్వీనర్ జాన్ సైదా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగ ప్రశాంతంగా జరుపుకుంటుంటే వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులను చేస్తూ హత్య రాజకీయ కుట్రలు చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము వైసీపీ నేతల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీరు అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల మీద అనేక దాడులు చేశారు. వారి యొక్క కుల వృత్తుల్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు. బలహీన వర్గాలంటే వైసీపీ పార్టీ ఎక్కడా కూడా సముచిత స్థానం కల్పించలేదని వాస్తవం. దానికి నిదర్శనం రాజ్యాధికారమైనటువంటి పదవులు 16,800 పదవులు అంటే బీసీ రిజర్వేషన్ను కోత కోసి 34% బీసీల రిజర్వేషన్ను తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్ను కోత కోసి 16,800 రాజ్యాధికారమైనటువంటి పదవుల్ని బీసీలు కోల్పోయినట్లు చేసింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నాం. ఒక చంద్రయ్య గారు కావచ్చు, ఒక అమర్నాథ్ గౌడ్ కావచ్చు, ఒక నందం అబద్దయ్య కావచ్చు, ఎన్నో హత్యా రాజకీయాలు బీసీలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసింది వైసీపీ నేతలు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. బీసీ సప్లా నిధులు దారి మళ్లించారు. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లో తక్కువ చేసి బీసీలను చిన్నచూపు చూశారు. పేరుకు బీసీలకు పదవులు ఇచ్చినట్లుగా ఇచ్చారు. పెత్తనమంతా మీ యొక్క పాలకుల చేతుల్లో పెట్టుకున్నారు. ఈ విధంగా మీరు వైసీపీ నేతలు, వైసీపీ నాయకులు బీసీలను అవమానపరిచి, బీసీలను హత్యలు చేసి, బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కోత కోసి బీసీలను ఇంత ఇబ్బంది పెట్టిన మీరా బీసీల గురించి మాట్లాడేదని ఒక వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నేను ఈరోజు వైసీపీ నేతను సూటిగా ప్రశ్నిస్తున్నాను.